హలో అండి అందరికీ. డే 15కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్‌గా అందరికీ డే అనేది మార్నింగ్ స్టార్ట్ అయితే, నాకైతే ఈ మధ్య ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అవుతుందనమాట. ఆహ్, అయితే ఒక 11, 11:30 ఆ టైం అయిపోతుందనమాట లేచేపాటికి. ఇంకా రెడీ అయ్యి అంతా ఫ్రెష్ అవ్వి కిందకొచ్చేసరికి ఒక 1:30 అలా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే కాసేపు అలా కూర్చొని టిఫిన్ ఏదైనా చేసిన తర్వాత ఇంకా ఆవుల దగ్గరికైతే వస్తా అనమాట. 2, 2:30 ఆ మధ్యలో. అంటే వాటికి ఒకసారి మధ్యలో వాటర్ అది వేయాలి. ఇంకా గడ్డి ఉందో లేదో చూసుకొని ఆ గడ్డి అంతా వేయాలనమాట. ఈ మధ్య అంటే ఒక 4 డేస్‌గా అలా నా రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. లేవడం, ఫ్రెష్ అవ్వడం, కొంచెం వాటికైతే ఫీడ్ చేయడం అలా అయిపోతుందనమాట. అయితే ఇవాళైతే నేను వీడియో అనేది షూట్ చేశా అనమాట. ఈ వీడియో అయితే ఒక 30 మినిట్స్ వరకు అయితే వచ్చేస్తుంది. నేను ఎడిట్ చేసినా కూడా అంతే వస్తుందనమాట. చాలా వరకు కట్ చేసేసాను. కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసా. అయినా కూడా వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువుందనమాట. అయితే నాకు ఎక్కడ స్కిప్ చేయబుద్ధి అవ్వలేదు. అంటే కొంచెం నేచర్ కనిపిస్తుంది. ఇంకా నేను చేసిన వర్క్ అంతా కూడా నేను చూపిచ్చాలి అనుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకేం కట్ చేయలేదు. మొత్తం పోస్ట్ చేసేసా. యాక్చువల్‌గా నేచర్ అంటే కొంచెం ఇష్టపడే వాళ్ళు కానీ, కొంచెం ఇలా ఆవుల దగ్గర వర్క్స్ అది ఇష్టపడే వాళ్ళు చూస్తారులే అని చెప్పేసయితే నేను ఈ వీడియో అంతా అయితే ఉంచేసా అనమాట. మాక్సిమం చాలా వరకు ట్రిమ్ చేశా. అయితే ఇంక పోస్ట్ చేసేసా అనమాట. ఒక 30 మినిట్స్ వరకయితే వస్తది వీడియో. చూడండి విసుక్కోకుండా. లేదు అన్న వాళ్ళైతే స్కిప్ చేసేయొచ్చు. ఇంకా ఒక్కొక్కటిగా అన్నిటికి అయితే నేను వాటర్ అది పెట్టా అనమాట. వాటర్ పెట్టిన తర్వాత వాటికి గడ్డి అది కూడా వేశాను. ఆప్ ఆ పాటికి టైం ఒక 2, 2:30 అవుతుంది టైమయితే. యాక్చువల్‌గా వీటి కోసం గోళాల్లాగా కట్టించాలనైతే నేను అనుకుంటున్నా అనమాట. అప్పుడైతే వాటర్ అలా గోళాల్లాగా పెడితే వాటిలో వాటర్ వేసిస్తే వాటిని తీసుకొచ్చి తాగించొచ్చు కదా! ఇలా టబ్బలో పట్టుకొని ఇలా బకెట్స్‌తో అలా పెట్టాల్సొస్తుంది. నాకు ఐడియా ఉందనమాట ఇలా చేపిచ్చాలి అని జెప్పేసయితే. గోళాల్లాగా కట్టించుదాము సిమెంట్‌తోనైతే ఉన్నది. చూడాలి మరి ఎప్పటికైతదో అది. అయితే అలా కట్టిస్తే ఏమంటే కొంచెం ఈజీగా వాటిని తీసుకెళ్ళి వాటికి ఎన్ని కావాలంటే అన్ని తాగుతాయి. ఇలా బకెట్స్‌తో అయితే ఒక 2 టైమ్స్ అలా పెట్టాల్సొస్తుందనమాట. అదైతే ఇంకా ఈజీ అవుతుంది గదా! అనైతే అనుకుంటున్నాను. మరి చూడాలి. మా అమ్మని అడుగుతాను చేపిచ్చడానికి. అయితే కొబ్బరికాయలు రాలుతాయని చెప్పాను గదా! ఈసారైతే మేము కొబ్బరికాయ దింపది తీపిచ్చలేదనమాట. సమ్మర్‌లో ఆయిల్ అది పట్టించుదామని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే అన్నిటికి వాటర్ అయితే పెట్టేసి గడ్డి అది వేశాను. ఇంకా కోళ్ళకి కూడా వాటర్ అది వేసా అనమాట. అయితే మా దొడ్లో కోళ్ళైతే చాలా ఎక్కువుంటాయి. అయితే ఎక్కువ పుంజులే ఉంటాయన్నమాట. పెట్టలు ఎక్కువుండవు. అంటే గుడ్డు పెట్టే కోళ్ళు తక్కువుంటాయి. పుంజులు ఎక్కువుంటాయన్నమాట. అంటే మా అమ్మ ఒకదాన్నొకటి బాగా పొడి చేసుకుంటున్నాయని చెప్పేసి పుంజులన్నిటిని అయితే కట్టేసామనమాట. అందుకని చెప్పేసి ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్లి వాటర్ అయితే వేయాల్సొస్తుంది. అదేంటో తెలీదు గానీ మా అమ్మ కో కోడి గూడు పెట్టిందనుకోండి. అందులో ఒక 10 పిల్లలొస్తే ఒక 8 వరకు మేలే ఒస్తాయన్నమాట. అంటే పుంజులే ఒస్తాయి. ఒక 2 మాత్రమే పెట్టలవుతాయి. అదేంటో అదేం వింతో తెలీదు. అయితే ఇదిగోండి ఇంకా వాటన్నిటికి కూడా వాటర్ వేసేసాను. ఇంకా యాక్చువల్‌గా మాకు ఆఫ్టర్‌నూన్ టైంలో బాగా టైమ్ పాస్ అయిపోతుందనమాట. వీటికి వాటరింగ్ అది ఇవ్వడం, కొంచెం వాటి దగ్గర ఫీడ్ ఉందో లేదో చూసుకొని వాటికి ఫీడ్ అది వేయడం గానీ, ఇలా ఏదో ఒక క్లీనింగ్ ప్రాసెస్ చేయడం గానీ, అలా టైమ్ పాస్ అయితే అయిపోతుందనమాట మధ్యాహ్నం నుండి. కొంచెం అదే ఈవినింగ్ ఆ టైమ్స్‌లో. ఇదైతే ఒక 2, 2:30 ఆ టైంలో అనమాట. ఇంకా అన్నిటికి వాటర్ పెట్టేసిన తర్వాత గడ్డి కూడా వేశాను. యాక్చువల్‌గా ఇవాళైతే చాలా వేడుందనమాట. ఒక పక్క గాలేస్తుంది. కాకపోతే చాలా ఉక్కపోత. చాలా అంటే చాలా ఎండనమాట. ఎండలో అయితే అస్సలు చేయలేము ఏదైనా పని చేయాలంటే. కొంచెం నీడగా వచ్చింది కాబట్టి ఇలా బయటికెళ్ళైతే ఇవన్నీ కంప్లీట్ చేసొచ్చా అనమాట నేనైతే.
అయితే ఇంకా గడ్డి కూడా అయిపోయిందనమాట. ఇలా మేము ఈసారైతే గడ్డి ఇలా హ్మ్. మోపుల్లాగా వేపించుకున్నామనమాట. అవి కూడా ఇంకా అయిపోవచ్చినియి. ఇప్పుడు కోతలవి కోస్తున్నారు కదా! ఇంకొక 2 ట్రాక్టర్లు అలా గడ్డి కూడా వేపించుకోవాలి. ఎక్కువ మిషన్ కోత గడ్డే వస్తుందనమాట. చేత్తో కోసిన గడ్డయితే బావుంటది. ఆవులు తినడానికి వాటికి మంచిగా తింటాయనమాట. ఇలా మిషన్ కోత గడ్డయితే ఎక్కువ వేస్టేజ్ ఎక్కువొస్తుందనమాట. ఎక్కువ ముక్కలయిపోతా ఉంటది కదా! గడ్డి ఎక్కువ వేస్టేజ్ ఉంటది ఇలా మోపుల్లాగా కొన్నప్పుడు. మాక్సిమం అందరూ ఇంకా మిషన్ పెట్టి కోయించేస్తున్నారనమాట. ఎక్కడ చేతితో కోసిన పంటేం ఉండట్లేదనమాట. దానికి బడ్జెట్ కూడా ఎక్కువవుతుంది గదా! ఇంకా మిషన్‌కయితే కోయిపిచ్చేస్తున్నారందరూ. ఇంకా ఈసారైతే మోపుల్లా కాకుండా కొంచెం విడిగడ్డయితే కొనుక్కోవాలనయితే అనుకుంటున్నాము. ఇంకా మహా అయితే ఇంకొక 1 వీక్ పాటొస్తదంతే ఈ గడ్డి. ఇప్పుడు కోతలవి కోస్తున్నారు గాబట్టి ఈలోపే తీసుకోవాలి. ఇదిగోండి ఈ మోపులనైతే ఇలా హ్మ్. పురకాస్తో ఇలా చుట్టి పెడతారు గదా! ఇదైతే నేను ముందుగానే తీసేస్తున్నాననమాట. ఒక పక్కకి జరిపైతే తీయొచ్చు. కాకపోతే కొంచెం కష్టమైతుందనమాట. అందుకని చెప్పేసి ముందే మొత్తం ఈ పురకాసంతా సెపరేట్ చేసేసాననమాట. ఇంకా సెపరేట్ చేసేస్తే మనకెంత కావాలో అంత తీసుకొని పట్టుకెళ్ళొచ్చని జెప్పి. కానీ చాలా కష్టం ఈ పురకాస్ అది వేరు చేయడం. చేసేసా తర్వాత. ఇంకా సమ్మరొచ్చిందంటే ఎక్కువ ఆవులకి పచ్చగడ్డది ఎక్కువ పెట్టడానికైతే ట్రై చేస్తా అనమాట నేనైతే. ఇప్పుడు పంటది కోసేసిన తర్వాత నేను పచ్చగడ్డికది విత్తనాలవి వేసి ఒక 1 మంత్ అంటే సమ్మర్‌కొస్తదనమాట. అంటే మే నెలలోకి వస్తది. మే ఎండింగ్ కల్లా గడ్డంతా వస్తదనమాట పచ్చగడ్డి. అదైతే కట్ చేసి వేస్తానింకా. ఇవాళైతే సీడ్స్ అవి తీసుకొచ్చుకోవడానికైతే నేను నర్సాపురం వెళ్ళా అనమాట. అంటే రేపు కోస్తారు పంట అన్నప్పుడు ముందు రోజు వేసేసుకుంటే అవి మిషన్ దిగినప్పుడు అది కొంచెం హ్మ్. నలిగి మొక్క త్వరగా వస్తుందని చెప్పేసయితే అన్నారనమాట. మా అన్నయ్య వాళ్ళ చేనయితే మేము తీసుకొని అందులో అయితే వేస్తున్నాము పచ్చగడ్డి. ఒక 4 డేస్‌కంతా మొలకలంతా వస్తాయన్నమాట. అది తయారవ్వడానికది ఇంకొక 15 డేస్ ఇంకా మే మధ్యలో కల్లా తయారైపోతుంది గడ్డయితే. కొంచెం వాటికి కూడా పచ్చగడ్డి అది పెట్టినట్టుంటది కదా! యాక్చువల్‌గా డైలీ పెట్టగలగాలి. నాకైతే కుదరట్లేదనమాట. ఓన్లీ ఇలా ఒక ఎండుగడ్డితోనే పాపం వాటిని చూసుకోవాల్సొస్తుంది. ఇంకా మేతది పెడతామనమాట. కణికలంటారు కదా! కామధేను కణికలు అవి పెడతాము. ఇంకంతే వాటికి పచ్చగడ్డి పెడితేనే అవి హెల్తీగా ఉంటాయి. పైగా ఇలా కట్టేసైతే అసలు పెంచకూడదంట ఆవుల్ని. కొంచెం వాటికి ఫ్రీగా వదిలేసి కొంచెం వాటికి అదే బయటికి తోలుకొని వెళ్ళాలంట. మాకైతే అలా కుదరట్లేదనమాట. మేమైతే ఇలా ఎక్కువ కట్టేసే పెంచాల్సొస్తుంది. ఇదివరకైతే కొంచెం మా అమ్మ కొంచెం చేనులో కానీ, లేదంటే మా పెద్దమ్మ వాళ్ళ ప్లేస్‌లో గానీ అక్కడ కట్టేదనమాట. అక్కడ కూడా ఇంకా ఎక్కువ పచ్చగడ్డది రావట్లేదని చెప్పేసి, ఇంక ఇలానే నిలువు కాళ్ళ మీద అలా కట్టేసి పెంచుతున్నాము. అలా అస్సలు పెంచకూడదంట ఆవులనైతే. మరి చూడాలి. ముందు ముందు ట్రై చేస్తా అనమాట. వాటికి కూడా ఫ్రీడమ్ ఇచ్చి ఫ్రీగా వదిలేయాలి అని చెప్పేసయితే నేననుకుంటున్నా. తెలియనంత వరకు ఓకే. తెలిసిన తర్వాత పాపం అయ్యో! వాటిని అలా బంధించి పెంచుతున్నామే అన్న ఒక ఫీలింగయితే లోపల ఉండిపోతది కదా! అయితే దాన్ని కూడా మార్చాలి. కాకపోతే ఈలోపయితే అవ్వదులెండి. కొంచెం టైం పడతది దానికైతే. ఇంకా నెక్స్ట్ అన్నిటికి వేసేసిన తర్వాత ఇంకా క్లీనింగ్ ఉంటే అది కూడా క్లీన్ చేస్తున్నా అనమాట పేడది. ఇంకా సమ్మరొచ్చిన తర్వాత ఆవులనైతే లోపల షెడ్ లోపల అయితే కట్టట్లేదనమాట. అందుకే కొంచెం క్లీనింగ్ అది కూడా తక్కువే ఉంటుంది. చిన్న వాటిని మాత్రమే ఇందులో షెడ్‌లో అయితే కడుతున్నామనమాట. పెద్ద వాటినైతే ఇంకా బయటే ఉంచేస్తున్నాం. గాలది తగులుతుంది కదా అని చెప్పేసి. యాక్చువల్‌గా నాకు ఈ వర్క్ అంతా చేయడం కూడా ఇష్టమే అనమాట. ఇష్టంతో చేస్తే ఏది కష్టంగా అనిపించదు గదా! నేనైతే చాలా ఇష్టంగా చేస్తాను ఈ వర్క్ అంతా ఆవుల దగ్గర, ఇంకా కోళ్ళ దగ్గర. నాకెందుకో తెలీదు చిన్నప్పటి నుండి ఇది ఎంత ఇంట్రెస్ట్ అనమాట. ఆవులనైతే ఒక 5, 6 ఇయర్స్ నుండయితే మేము పెట్టుకున్నాము. యాక్చువల్‌గా
అంటే బయట పాలు కొనుక్కునేవాళ్ళం ఇదివరకి. అయితే మాకు కొంచెం ప్లేస్ అది ఉంది గదా! అని చెప్పేసి మా అమ్మకైతే ఇష్టమనమాట ఆవును పెంచుకోవడం. ఎప్పటినుండో అంటుంది ఆవును పెంచుకుందాం అని చెప్పేసి. పైగా ఈ పాలు అది బయటది కొనుక్కోవడం వల్ల కూడా ఎక్కువ కల్తీ వేసేస్తున్నారనమాట. అంటే పిండి పాలులాగా అలా ఉంటున్నాయని చెప్పేసి మేమైతే ఇంకా ఆవునైతే తీసుకున్నాము. ఇందులో ఒకటే మాదనమాట. తల్లి, బ్రౌని, ఇంకా సాంబా ఈ మూడే మావనమాట. ఇంకొక రెండయితే గౌరి, ఇంకా శివ అయితే వేరే వాళ్ళవి. అవి వాళ్ళు యూఎస్‌ఏ వెళ్తున్నారంటే ఇక్కడ మమ్మల్ని చూసుకోమన్నారనమాట తెలిసిన వాళ్ళు. అయితే వాటినైతే ఇక్కడ మేము పెట్టుకున్నాము. గౌరిని, ఇంకా శివాని. ఇదిగో వీడు కనిపిస్తున్నాడు కదా! వీడు. ఇంకొకటి గౌరి అనమాట. వాడిని. ఇంకా అవి ఒక 1 వీక్‌లో అయితే అవి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతాయంట. ఈ 3 మంత్స్ నాకైతే చాలా అలవాటయిపోయినాయనమాట అవి. ఎందుకో వాళ్ళు మేమింక తీసుకెళ్తాం వాటిని అన్నప్పుడు చాలా డల్ అయిపోయాను నేను. అంటే ఈ 3 మంత్స్ అయితే అలవాటయిపోయింది కదా! నాకొకసారి అలా మా దొడ్లోకొచ్చి అలా వెనక్కెళ్ళిపోతుందంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఏమో అవి కూడా ఎలా ఉంటాయో ఏమో అనే ఒక బెంగైతే వచ్చేస్తుందనమాట. నాకెందుకో వాళ్ళని అయ్యో! అడగాలనిపిస్తుంది. మీరు మాకు ఉంచేస్తారా వీటిని? మేము డబ్బులిస్తాం కొనుక్కుంటామని. కాకపోతే అలా ఇయ్యరు కదా! చూసుకోమని ఇచ్చారు. ఇంకా ఇంకేం చేయలేం. వాటి టైమొచ్చింది. వాటి ఇంటికెళ్ళిపోవాలింకా. మేబీ ఓ 1 వీక్‌లో అయితే తీసుకెళ్తామనయితే చెప్పారనమాట. ఇంకా తర్వాతయితే ఇంక అదంతా క్లీన్ చేసిన తర్వాతయితే అలా కూర్చుండిపోయా అనమాట. చాలా ఉక్కపోతుంది ఇవాళైతే. చూసారా ఒక పక్క గాలి వేస్తున్నా చాలా ఉక్కపోత. చెమటలు ఫుల్‌గా పట్టేసాయనమాట. పైగా మేము మొన్న వర్షాలు అవి వచ్చినప్పుడు, మోంతా తుఫాన్ అవి వచ్చినప్పుడు ఆవుల దగ్గరికి వర్షం అది వస్తుందని చెప్పి బరకాలవి కట్టేసామనమాట వెనకాల. అవి ఉండడం వల్ల కూడా కొంచెం గాలది రావట్లేదు లోపలికి. అందుకని చెప్పేసి నేనింకా అవి కూడా రిమూవ్ చేసేసా అనమాట ఇవాళైతే. ఇంకా సమ్మర్ అంటే గాలంతా ఇంక ఇక్కడే ఉంటుందనమాట. మా దొడ్లోనే ఉంటుంది అవి తీసేస్తే. వెనకాలంతా కొబ్బరి తోటుందనమాట. ఇంక మంచి గాలొస్తుంది. అవైతే ఇంకా రిమూవ్ చేసేయాలనైతే అనుకున్నా అనమాట. అస్సల చెమటలైతే అస్సలు ఆగట్లేదనమాట. ఎంత ఉక్కపోతంటే ఇవాళ అమ్మ బాబోయ్! స్నానం చేసేసాను నేనైతే మొత్తానికి చెమటలతో. చేసిందేం లేదు. చాలా చిన్న వర్కే చేశాను. వాటికి వాటర్ అది వేయడం, ఇంకా గడ్డి వేయడం, ఇంకా అది కొంచెం క్లీన్ చేశా అంతే. ఈ మాత్రం దానికే చాలా అలసిపోయినట్టు అలా అనిపించింది. ఇంకా ఎండాకాలం ఇంతే గదా! ఇంకా వంటగదిలో వంట చేసే వాళ్ళకైతే దండం పెట్టొచ్చు. అమ్మ బాబోయ్! ఇలా ఓపెన్ ప్లేస్‌లోనే ఇంత ఉక్కపోతుంటే ఇంకా క్లోజ్డ్ ఏరియాలో వంట చేయడం అయితే ఇంకసలు చాలా నరకం అనే చెప్పొచ్చది. అందుకే నేనింకైతే వంటగది వైపే వెళ్ళలేదనమాట ఈలోపైతే. ఇలా బయట వర్కే చేస్తున్నాను. చూసారా వెనకాలంతా ఇంకా కొబ్బరి తోట, ఇంకా చెట్లవి ఉంటాయన్నమాట. ఈ పరకాలవి క్లోజ్ చేసేస్తే, ముందైతే నేను పైకి కడదామని చెప్పేసి మొత్తం అంతా దగ్గరకది తీసుకొచ్చి ఒక తాడు తీసుకొని కట్టబోయాను. మొత్తం అంతా ఊడిపోయిందనమాట. మళ్ళీ ట్రై చేశా. ట్రై మళ్ళీ దగ్గరకంతా పెట్టిన తర్వాత నాకొకటనిపించింది ఇంకెందుకు ఇవి తెరలు అని చెప్పేసి కట్ చేసేద్దామనయితే, ఇంక మళ్ళీ సిజర్ తీసుకొచ్చి మొత్తం అవి తాళ్ళన్నీ కట్ చేసేసి బరకాలంతా మడత పెట్టి పక్కన పెట్టేసా అనమాట. చాలా టైం పట్టింది. ఈ ముళ్ళవన్నీ ఇప్పడానికి ఒక 15 మినిట్స్ పైనే పట్టిందనమాట. ట్రై చేశాను. ఇదంతా బరకమంతా కలిపి పైకి కడదామని చెప్పి. కాకపోతే అది చాలా బరువుండడం వల్ల ఇబ్బందిగా అనిపించిందనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక మొత్తం విప్పేసాను. వెనకాలైతే స్టార్ ఫ్రూట్ మొక్కనమాట. మొత్తం ఫుల్‌గా పూతయితే వచ్చిందనమాట. చాలా స్టార్ ఫ్రూట్స్ అయితే చాలా ఒస్తాయి మాకు. ఇప్పుడు పూతొచ్చింది కదా! నెక్స్ట్ ఒక జూలై, ఆగస్ట్ లోపు మంచిగా స్టార్ ఫ్రూట్స్ అంతా తయారవుతాయనమాట. లాస్ట్ టైమ్ కూడా మంచిగా పూతొచ్చి ఎక్కువ స్టార్ ఫ్రూట్‌లవి వచ్చాయి. కాకపోతే లాస్ట్ టైమ్ మేమేమి హార్వెస్ట్ చేసుకోలేదనమాట. చిలకలుంటాయి కదా! రామచిలకలు మొత్తం అంతా అవి
స్టార్ ఫ్రూట్స్ అవి తినడానికొచ్చి పూతంతా రాలిపేసినియనమాట. యాక్చువల్‌గా సెప్టెంబర్‌లో అలా వస్తది పూత. అవి హ్మ్. జాన్, ఫెబ్ కల్లా అయిపోతాయనమాట. అయితే జాన్‌లో అసలు రాలేదు స్టార్ ఫ్రూట్స్ అయితే. అందరూ అడుగుతారనమాట స్టార్ ఫ్రూట్స్‌నైతే. ఉన్నాయా? ఫ్రూట్స్ ఉంటాయి కదా మీ ఇంట్లో అని చెప్పేసి. మేమైతే ఊరంతా పంచుతాము. చాలా ఒస్తాయి అసలు తట్టలు తట్టలొస్తాయన్నమాట స్టార్ ఫ్రూట్‌లయితే. ఇది చాలా మంచిది కూడా హెల్త్‌కి. సి విటమిన్ ఎక్కువుంటుంది. ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువుంటుందనమాట. ఫైబర్ ఎక్కువుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఒక స్నాక్ లాగా కూడా యూజ్ అవుతుందనమాట. దాంతో చాలా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. పప్పు కర్రీ చేయొచ్చు. ఇంకా పికిల్ చేయొచ్చు. ఇంకా ఫిష్‌తో కలిపి చేయొచ్చనమాట. నేను అవన్నీ రెసిపీస్ అయితే నేను నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లో అయితే మీకు చూపిస్తాను. ఇవి బయట కూడా సేల్ చేస్తారు. చాలా ప్రైస్ కూడా ఇవి. పావు కిలో ఒక రూ. 50 ఆర్ రూ. 70 ఏమో చెప్తారనమాట బయట. అయితే నెక్స్ట్ ఇంక ఒక్కొక్కటి తాడు కట్ చేసుకొని మొత్తం బరకాలైతే విప్పేసాననమాట. ఈ బరకాలు తీసేసిన తర్వాత చాలా అంటే చాలా వెలుతురొచ్చింది లోపలికి, షెడ్ లోపలికి. ఇంకా గాలి కూడా చాలా వచ్చిందనమాట. ఇదిగోండి వీడే శివ వీడి పేరు. వీడే ఒక 1 వీక్‌లో అయితే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడనమాట వాళ్ళ ఇంటికి వాళ్ళైతే. అక్కడ బరకం అది కట్ చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందయిందనమాట. అంటే మొత్తం ఆహ్, రెడ్ చీమలుంటాయి కదా! ఎర్ర చీమలు పెద్ద పెద్దగుంటాయి చూడండి. అవి అంతా పట్టేసున్నాయన్నమాట బరకానికి పైన, ఇంకా షెడ్ దగ్గరంతా పైనంతా తిరుగుతున్నాయన్నమాట ఈ ఎర్ర చీమలనేవి. అవెక్కడ కుడతాయో అని చెప్పేసి భయమేసింది. కాకపోతే మీద పడినా అవేం కరవలేదన్నమాట. కొట్టలేదన్నమాట. ఇంక బరకాలంతా విప్పేసిన తర్వాత వాటిని ఫోల్డ్ చేసేసి పక్కనైతే పెట్టేశాను. ఇవి మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలంలో అయితే యూజ్ అవుతాయన్నమాట. వర్షాకాలంలో వర్షమొచ్చినప్పుడు సైడ్స్‌కి అది కూడా పడతా ఉంటది కదా! అయితే ఆ గడ్డి అది తడిచిపోకుండా అయితే మేము అలా కట్టామన్నమాట. అయితే ఈ బుడ్డోడు నేనిది మడత పెడుతున్నప్పుడంతా వాడికి కొంచెం ఆటలాగా అనిపించిందన్నమాట. బరకమంతా అయితే లాగేశాడు. దాంతో కాసేపు ఆట ఆడాడన్నమాట. ఇంక నేను ఇదంతా అయితే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసా అనమాట. ఏం చూపిస్తావు ఇదంతా అని చెప్పేసి. అయితే వాటర్ అది పెట్టా అనమాట. అవి కొంచెం ఒంపేసినట్టు చేశాడని చెప్పి, మళ్ళీ గడ్డి అది అంతా తడిచిపోతుందని చెప్పి, మళ్ళీ అదంతా క్లీన్ చేశా అనమాట. అసలు దగ్గరికి రమ్మంటే రాడే. ఫుల్ చెలగాటంలో ఉన్నాడనమాట. ఇంక నెక్స్ట్ అయితే చేతులు, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకైతే వచ్చేసా అనమాట. వెళ్ళిపోయాను. అంటే అప్పటికే నేనింకా ఏం తినలేదనమాట. మా అమ్మ అయితే నాకు పని చేసి అలసిపోయా అని చెప్పి చల్ల చల్లగా ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చిందనమాట. అప్పటికే ఇంకా తినేసి నెక్స్ట్ ఇంకా లంచ్‌లోకైతే ఇవాళ గారెలు చేసింది. యాక్చువల్‌గా టిఫిన్ అని చెప్పొచ్చు. నేనింకా లంచ్‌లాగా తిన్నా అనమాట టిఫిన్‌ని. ఇంకా తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ అయితే తీసుకొని దగ్గరలో ఉన్న బజార్‌కైతే వెళ్ళా అనమాట. చెప్పాను కదా! పచ్చగడ్డది వేద్దామనయితే అనుకుంటున్నామని చెప్పి వాటి కోసం సీడ్స్ అవి తీసుకురావడానికైతే నేను నర్సాపూర్ అయితే వెళ్ళాను. చూడండి. అవి మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఎంత వెలుతురొచ్చిందంటే షెడ్ లోపలికి, ఇంకా గాలి కూడా చాలా బా వస్తుందనమాట. వెనకాలంతా ఇంకా కొబ్బరి తోటుంటది. దాని వెనకాలంతా పంట పొలాలు అవన్నీ ఉంటాయనమాట. ఇంక ఇల్లులవేమి ఉండవు వెనకాల. ఇంక అంతా ఎటు చూసినా పొలాలే కనపడతాయనమాట. చాలా బరకలు బావుంటుంది కిందన చూడ్డానికి. ఈవినింగ్ టైమ్‌లో అయితే ఇంకా ఫుల్ టైమ్ పాస్ అయిపోతుందనమాట. మాకైతే వెళ్ళి అలా చల్లగాలికి కూర్చుంటే తెలియకుండానే పట్టుకోసాను టైమంతా అయిపోతుంది.
ఇంక మా అమ్మ అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చింది. ఇంకా తినేసా అనమాట. నెక్స్ట్ టిఫిన్‌లోకైతే గారెలు చేశారు. గారెలు ఇంకా చికెన్ కర్రీ చేసింది. అది నేనైతే లంచ్ కింద తింటున్నా అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను నా ఫ్రెండ్ కలిసి నస్పూర్ అయితే వెళ్ళామనమాట. కావాల్సినవన్నీ కొనుక్కొచ్చుకున్నాం. కోళ్ళకైతే సజ్జలు తీసుకొచ్చాను. ఇంకా చెప్పాను కదా! పచ్చగడ్డి కోసం అయితే నేను కొన్ని విత్తనాలైతే తీసుకొచ్చాననమాట. అయితే దారిలో రోడ్డు పక్కన ఇలా డిబ్బీలవి అమ్ముతుంటే ఒక డిబ్బీ కూడా తీసుకున్నాను. మొన్న నేను అరుణాచలం అది వెళ్ళా అనమాట. అప్పుడైతే నేను ముందున్న డిబ్బీ అంతా పగలగొట్టి అందులో వచ్చిన డబ్బులతో అయితే నేను అరుణాచలం ఇంకా తిరుపతి వెళ్ళేసొచ్చా అనమాట. అప్పటి నుండి అనుకుంటున్నా ఒక మంచి డిబ్బీ తీసుకోవాలని చెప్పైతే ఇవాళ కనపడింది. ఇంకైతే ఒక డిబ్బీ కూడా తీసుకున్నా అనమాట. ఇవిగోండి ఇవి అయితే పచ్చగడ్డి కోసం విత్తనాలైతే జనుము, ఇంకా సోళ్ళు, కొన్ని జొన్నలు అవైతే తీసుకున్నా అనమాట. మొత్తం ఇవి ఒక 6 కేజీస్ తీసుకున్నాను. చెప్పా అనమాట. ఒక 15 సెంట్లు అని చెప్పి, 15 సెంట్లకైతే ఒక 4 కేజీలయితే సరిపోతుందన్నారు. అయితే నేను ఇంకా ఎక్స్‌ట్రాగా ఉంటది కదా! అంటే కొంచెం ఒత్తుగా వస్తాయి కదా! అని చెప్పి నేను ఇంకో 2 కేజీస్ ఎక్స్‌ట్రా తీసుకున్నా అనమాట. 4 కేజీల జనమైతే సరిపోతుందన్నారు. నేనైతే ఇంకొక కేజీ సోలు, ఇంకొక కేజీ జొన్నలు తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఇంటికొచ్చిన తర్వాతయితే కోళ్ళ కోసం తీసుకున్న ఫీడు సజ్జలైతే ఇంకొక కేజీ కూడా వేశాననమాట. ఇంక ఇవైతే నేను రేపైతే చల్లిస్తాను చేనులో. రేపే మిషన్ కోతైతే ఉందంట. అయితే అది ఏ టైమో కనుక్కొని దానికి ముందే మనం ఇవైతే చేలో చల్లేసుకుంటే ఒక 4 డేస్‌కంతా మనకు మొలకలది స్టార్ట్ అయిపోతాయన్నమాట. ఇవి నెక్స్ట్ అయితే ఇంకొకసారి పైకి కిందకి మొత్తం కలిపేసి మళ్ళీ మూట కట్టేసి ఒక పక్కన పెట్టా అనమాట. వీటి సంగతి అయితే రేపు చూపిస్తాను చల్లినప్పుడు అదంతా. ఇంకా నెక్స్ట్ అయితే నా ఫ్రెండ్ కాసేపు కూర్చుందనమాట. తనతో కొంచెం కబుర్లది చెప్పుకుంటా, అలా ఈవినింగ్ అయితే గడిపేశాను. ఇంక తను వెళ్ళిన తర్వాతయితే నేను చెప్పాను కదా! హ్మ్. గోధుమ గడ్డి అది వేస్తా అని జెప్పేసి అదైతే వేశా అనమాట. నెక్స్ట్ అయితే తీసుకొచ్చిన కోళ్ళ మేతయితే కోళ్ళకి పొద్దున్నే మేత అయిపోయిందనమాట. వాటికైతే కొంచెం మేతది వేసేసాను. ఆ పాటికి టైం ఒక 5, 5:30 అలా అవుతుందనమాట. ఇంకలా నేను కబుర్లో పడితే టైమే తెలీదు. వాటికి ఫీడ్ చేసొచ్చిన తర్వాత ఇంకా నా ఫ్రెండ్‌తో చిట్ చాట్ చేస్తా కూర్చున్నా అనమాట. ఇంకా అలా చీకటి పడిపోయింది తెలియకోకుండానే. ఇంకా నెక్స్ట్ అయితే పాలది తీసేసిన తర్వాత నేను విత్తనాలైతే వేశా అనమాట. అదే గోధుమ గడ్డికైతే వేశాను. యాక్చువల్‌గా ఒక 1 వీక్ తాగాలి అనుకుంటే మనం ఇవాళ వేశాను గదా! ఒక ట్రేలో, రేపు ఇంకొక ట్రేలో అలా ఒక 7 టబ్స్‌లో అయితే వేస్తా అనమాట. అవి డే బై డే ఒస్తాయి మనకి హార్వెస్ట్‌కి.
అయితే చూపిస్తా అనమాట. డైలీ వ్లాగ్‌లో అయితే నేను ఇంక్లూడ్ చేస్తాను మీకు. అది ఎలా వేశాను అని చెప్పేసయితే. ఇదిగోండి ఇదే గౌరి ఫస్ట్ కనపడుతుంది కదా! దీని పేరైతే గౌరి అనమాట. ఇదే వేరే వాళ్ళైతే మమ్మల్ని చూసుకోమనైతే మా దగ్గర పెట్టేసి వెళ్లారు. ఒక డిసెంబర్ 25థ్‌కొచ్చింది. ఒక 3 మంత్స్ వరకు అవుతుందనమాట. ఈ 3 మంత్స్‌లోనే అది చాలా అలవాటయిపోయింది మాకైతే. ఈ స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పెట్టింది. ఒక 15 డేస్, 1 మంత్ పాటు అలా ఇబ్బందిగానే ఉందనమాట. నాకు ఒక 1 మంత్ నుండయితే అలవాటయిపోయింది. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాలి, వాళ్ళకిచ్చేయాలంటే ఎందుకో తెలియని బాధ. వాళ్ళదే అవ్వచ్చు. కాకపోతే దాన్నలా అలవాటయ్యి ఇంకా మా దొడ్లోకొచ్చిన తర్వాత బయటికి పంపించేయాలి అంటే నాకు ఏదోలా అనిపిస్తదనమాట. ఇంకేం చేయలేం. ఇంకా నెక్స్ట్ అయితే చెప్పాను కదా! గోధుమ గడ్డికైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ట్రేస్ అయితే నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నా, అమెజాన్‌లో తీసుకున్నా అనమాట. ఒక 14 ట్రేస్ ఏమో వచ్చాయి. అయితే ముందంతా సెట్ చేసుకొని, మామూలుగా ఇలా కూడా వేసేయొచ్చనమాట. ఈ జాలీలాగా కనబడుతుంది కదా! ఈ ట్రేలో అయితే విత్తనాలు వేసేసి కింద వాటర్ అయితే పెట్టి పైన ఒక బరువు కింద పెట్టొచ్చనమాట. అలా చేస్తుంటే ఏమైతుందంటే సీడ్స్ అన్నీ కుళ్ళిపోతున్నాయనమాట. అంటే ఫంగై వచ్చేస్తుంది. అవి రావట్లేదు. అందుకని చెప్పేసి ఈ ఐడియా అయితే ఫాలో అవుతున్నా అనమాట. కొంచెం కొబ్బరి పీచు అది ఇంట్లో ఉంటే దాన్ని తీసుకొని దాని మీదయితే ఈ సీడ్స్ అంతా వేసేసి అవి మునిగేంత వరకు వాటరయితే కింద ట్రేలో వెయ్యాలి. పైన బరువుకైతే ఇంకో ట్రేలో కొంచెం ఒక సగం వరకు అయితే వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తే ఒక 3 డేస్‌లో అయితే మనకి స్ప్రౌటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందనమాట. చూపిస్తాను మీకు అప్డేట్ ఇస్తాను. కొంచెం ఒత్తుగానే వేసుకోవాలనమాట. కొంచెం ఒత్తుగా వస్తుంది గడ్డి అనేది, గోధుమ గడ్డి అనేది. లాస్ట్ టైమ్ కొంచెం ఎక్కువ అయిపోయినాయి సీడ్స్ ఎక్కువైపోయినాయి. అందుకని చెప్పి ఈసారి కొంచెం పల్చగానే వేశాను. అంటే లాస్ట్ టైమ్ మీద కొంచెం తగ్గించి వేశా అనమాట. నానబెట్టి కూడా వేసుకోవచ్చు వీటిని. నానబెట్టుకొని ఒక 1 డే అంతా నానబెట్టుకొని తర్వాత అవి నీట్‌గా వాష్ చేసి ఒక వైట్ క్లాత్‌లో కానీ ఏదైనా ఒక కాటన్ క్లాత్‌లో కట్టేసి కొంచెం డార్క్ ప్లేస్‌లో అది పెడితే ఒక 1 డే కల్లా స్ప్రౌట్స్ అవి స్టార్ట్ అవుతాయి. అప్పుడు తర్వాత ఇలా తీసుకొని ట్రేస్‌లో వేసుకొని పైన కొంచెంగా బరువు పెడితే మనకి ఇంకొక 2 డేస్‌లో అయితే మంచిగా మొక్కలైతే వస్తాయన్నమాట. కాకపోతే ఆ ప్రాసెస్ అంతా కొంచెం కష్టం. అండ్ అలాగే అవి రావట్లేదు కూడా సరిగ్గా. ఇలా ఇలా మైక్రో గ్రీన్స్ చేయాలంటే టెక్నిక్ తెలియాలన్నమాట. ఇంకా మనం ప్రాక్టికల్‌గానే ఉన్నాం గాబట్టి కొంచెం నేర్చుకుంటాను. ఇప్పుడుకైతే ప్రస్తుతానికైతే కొంచెం ఈ పీచుతో వేసినప్పటి నుండి కొంచెం బానే వస్తున్నాయన్నమాట. ఫస్ట్ ట్రే వచ్చింది గదా! అయితే ఇంకా సెకండ్ ట్రే అయితే వేస్తున్నా అనమాట. ఇదిగోండి కిందయితే వాటర్ ట్రే నిండా వేయాలన్నమాట. అంటే పైన ఈ కొబ్బరి పీచు అంతా మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ పైన ట్రే కూడా పెట్టేసి, దాంట్లో కూడా బరువు కోసం ఆ ట్రే నిండా కూడా వాటర్ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం డార్క్ ప్లేస్‌లో అలా పెట్టేసుకుంటే ఒక 3 డేస్‌కంతా స్ప్రౌట్స్ అయితే వస్తాయన్నమాట. నేనైతే నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. ఓకే. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ గాయ్స్.